అది మాఘశుద్ధ ఏకాదశి రాత్రి. ఆకాశంలో చంద్రుడు వెలుగులు పంచుతుంటే కింద ఉయ్యూరు నగరం భక్తి పారవశంతో పొలకించిపోతుంది. ఊరంతా ఒకటే ఎదురుచూపు. తమ ఇలవేల్పు వీరమ్మ తల్లి అత్తవారింటి నుంచి బయలుదేరి తన ఆలయానికి చేరుకునే అపురూప ఘట్టం కోసం. రావి చెట్టు నీడన ఉన్న అత్తవారింటి నుంచి తల్లి బయలుదేరే సమయం ఆసన్నమైంది. ఇక్కడ ఒక అద్భుతమైన సాంప్రదాయం మనకు కనిపిస్తుంది. సాక్షాత్తు ఉయ్యూరు ఇన్స్పెక్టర్ గారు పోలీసు లాంఛనాలతో మేళ తాళాల మధ్య పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమలు తల్లికి సమర్పిస్తారు. చట్టం కూడా ఆ తల్లి ముందు భక్తితో తల ఉంచుతుంది అన్నదానికి ఇదే ఒక నిదర్శనం. అమ్మవారి విగ్రహాన్ని పల్లకిలో ఉంచినప్పుడు ఆ దృశ్యం వర్ణనాతీతం. వీరమ్మ తల్లి ఆమె భర్త చింతయ్యల కోయ విగ్రహాలను పల్లకిలో పెట్టి భుజాలపై మోస్తుంటే వేలాది మంది భక్తులు ఒక మహాసైన్యంలో నడుస్తారు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏమిటో తెలుసా? గండ దీపాలు. మట్టి ప్రమిదల్లో ఆవు నీటితో వెలిగించిన దీపాలను చేతులతో పట్టుకుని మండుతున్న వేలిని కూడా లెక్క చేయకుండా మనసులోని కోరికలను ఆ తల్లికి నివేదిస్తూ వేలాది మంది స్త్రీలు, పురుషులు చెప్పులు లేకుండా నడుస్తారు. ఆ దీపాల కాంతుల్లో ప్రతి మహిళ ముఖం మీద పసుపు కుంకుమల మెరుపు కనిపిస్తుంటే చూసేవాడికి సాక్షాత్తు వీరమ్మ తల్లే ప్రతి రూపంలోనూ దర్శనమిస్తున్నట్లు ఉంటుంది. ఉయ్యూరు వీధులన్నీ అప్పటికీ భక్తి పారవశంతో ఉప్పొంగిపోతాయి. అమ్మవారి రాక కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఇంటి ముందర ఆడపడుచులు పసుపు నీళ్లను వరాగా పోసి తల్లికి స్వాగతం పలుకుతుంటే ఆ దృశ్యం ఒక పవిత్రమైన వేడుకలా కనిపిస్తుంది. సరిగ్గా అదే సమయానికి దిక్కులు పిక్కటిల్లేలా మారుమోగిపోతున్న డీజే బాక్సుల దడదడకి తీర్మాన్ బ్యాండ్ మేళాల ఓడు తోడైతే ఆకాశమే దద్దరిల్లుతుంది. జనం నరాల్లో పూనకం నిండిపోతుంది. ఆ జన సందోహం ఒక ఉప్పొంగిన కృష్ణానదిలా కదులుతుంటే దిక్కులు పిక్కటిల్లేలా వలా 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 అంటూ చేసే ఆ నినాదం అమ్మవారి రాకని చాటే ఒక యుద్ధ బేరిలా ఉంటుంది. అత్తవారింటి నుంచి బయలుదేరిన తల్లి తన ఆలయానికి చేరుకోవడానికి అక్షరాల 24 గంటలు పడుతుంది. అంటే మరునాడు రాత్రి వరకు ఈ ఉత్సవం నిర్వరామంగా సాగుతూనే ఉంటుంది. మెయిన్ రోడ్డు చేరుకున్నాక ఉయ్యాల స్తంభం వద్ద అమ్మవారు ఉయ్యాల ఊగుతారు. అది ఒక గంభీరమైన ఘట్టం. అక్కడి నుంచి అమ్మవారి ప్రయాణం తన గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఎక్కడైతే తల్లి అగ్నిప్రవేశం చేసిందో ఆ పవిత్ర స్థలంలో నిర్మించిన ఆలయంలోకి వీరమ్మ తల్లి ప్రవేశిస్తుంది. ఆలయం చేరిన తర్వాత తల్లి 15 రోజుల పాటు అక్కడే ఉండి భక్తులను అనుగ్రహిస్తుంది. ఇప్పుడు మనం వీరమ్మ తల్లి చరిత్ర గురించి తెలుసుకుందాం. వీరమ్మ తల్లి చరిత్ర గురించి పెద్దలు చెప్పే కథనం ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు తాలూకా పెద్ద కడియం గ్రామంలో బొడ్డువారి ఆడపడుచుగా ఆమె జన్మించింది. తండ్రి పరశురామయ్య, తల్లి పార్వతమ్మ. పరమశివుడి వరప్రసాదంగా జన్మించినందున వీరశివమ్మ అని పేరు పెట్టారు. అందరూ ముద్దుగా వీరమ్మ అని పిలిచేవారు. చిన్నతనం నుంచి భక్తి శ్రద్ధలతో దైవ చింతనతో పెరిగింది. ఉయ్యూరు గ్రామానికి చెందిన యాదవ దంపతులు పాలపూడి చలమయ్య చలమమ్మల పెద్ద కుమారుడు చింతయ్యతో ఆమెకు 8వ ఏట జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు పెద్ద కడియంలో ఆమెకు పెళ్లి చేశారు. చలమమ్మ వీరమ్మకు స్వయాన మేనత్త. అంటే వీరమ్మ వాళ్ళ నాన్నకి సొంత చెల్లి అవుతుంది. సొంత మేనకోడలని కోడలుగా చేసుకుంది చలమమ్మ. కొంతకాలం పుట్టింట్లోనే ఉంది. యుక్త వయసు రాగానే ఉయ్యూరులోని అత్తగారింటికి పుట్టింటి వారు పంపారు. అత్తవారింట్లో అందరి అభిమానాన్ని పొందింది వీరమ్మ. తన సేవాగుణంతో అత్తగారైన మేనత్తను, మామయ్యను మెప్పించింది. మరిది భోగియను బిడ్డలాగా చూసింది. చుట్టుపక్కల వారికే కాక బంధువులకి, అత్తగారింటికి ఆమె ఉత్తమ ఇల్లాలు అయింది. భర్తకు సేవ చేసుకుంటూ మంచి చెడుల్లో భర్తకు తోడుగా ఉండేది. కాలం ప్రశాంతంగా గడిచిపోతుంది. ఇంతలో కుటుంబంలో ఒక అలజడి రేగింది. మరిది భోగియకు అచ్చమ్మ అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. అచ్చమ్మకు వీరమ్మ మీద అసూయ పెరిగింది. ఊళ్ళో ఉన్నవారు తోడికోడలు వీరమ్మని మెచ్చుకోవటం అచ్చమ్మకు నచ్చేది కాదు. అచ్చమ్మ అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే వీరమ్మ అత్తమామలకు మరిదికి నచ్చచెప్పి తోడికోడలని మళ్ళీ అత్తవారి ఇల్లు చేరేటట్లు చేసింది. అచ్చమ్మ మనసులోని అసూయ తొలగిపోయి తోడికోడలు సంతోషంగా ఉండసాగారు. ఉయ్యూరు గ్రామంలో కరణం సుబ్బయ్యకు స్త్రీ వ్యామోహం ఎక్కువ. అతని కళ్ళు వీరమ్మపై పడ్డాయి. వీరమ్మని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఫలించలేదు. దగ్గరలో ఉన్న గురజాడ గ్రామంలోని
తన బావమరిది సీతయ్యను తనకు సాయం చేయమని బ్రతిమలాడాడు. కానీ సీతయ్య ఒప్పుకోలేదు. ఇది చాలా తప్పు అని, ఇలా చేయకూడదని ఎంతో నచ్చజెప్పాడు. కానీ కర్నూలు సుబ్బయ్య వినలేదు. చివరికి ఎంతైనా బావగారు కదా, తన సోదరి కాపురం ఏమైపోతుందో అనే భయం సీతయ్యకు కొట్టుకుంది. మంత్రతంత్రాలు చేసిన సీతయ్య మెత్తబడి చివరకు సాయం చేయడానికి ఒప్పుకున్నాడు. మేకల గొర్రెల మేత కోసం చింతయ్య భోగయ్య సోదరులు వాటిని తోడుకుని ఉత్తరాగికి అంటే బెజవాడ అవతల ప్రాంతాలకు వెళ్ళారు. బావమరి సీతయ్యను ఇదే మంచి సమయమని ఏదో ఒకటి చేయమని చెప్పాడు బావ కర్ణం సుబ్బయ్య. సీతయ్య ప్లాన్ వేశాడు. తన నౌకరకు విషం ఉన్న సొరముళ్ళు ఇచ్చి సీతయ్యపై రహస్యంగా ప్రయోగించమని చెప్పి పంపించాడు. ముస్తాబాద్లో గొర్రెల మందల దగ్గర నిద్రపోతున్న చింతయ్యను ఆ నౌకరు విషం ఉన్న ఆ సొరముళ్ళతో పొడిచి హత్య చేశాడు. చింతయ్య బాధ భరించలేక చనిపోయాడు. తమ్ముడు భోగయ్య అన్న శవాన్ని ఉయ్యూరు చేర్చాడు. ఈ వార్త విని వీరమ్మ తలదిల్లిపోయింది. తాను గాఢంగా ప్రేమించిన భర్తతో సహగమనం చేయాలని నిర్ణయించుకుంది. తన భర్త హత్యకు కారణం సుబ్బయ్య అని తెలుసుకుని అతని వంశం నిర్వంశం కావాలని చెప్పించింది. సుబ్బయ్య అకస్మాత్తుగా చనిపోయాడు. అతనితో అతని వంశం అంతరించింది. వీరమ్మ పుట్టింటి వారు కూడా ఈమెను మళ్ళీ పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టారు. ఆమెకు కోపం వచ్చి పుట్టింటి వాడిని కూడా నిర్వంశం కావాలని చెప్పించింది. సతీసాగమనానికి ఉయ్యూరు జమీందారు గారు, గోల్కొండ నవాబ్ ప్రతినిధి చిన్నా సాహిబ్ గారు ఒప్పుకున్నారు. వీరమ్మ మహిమలు వెంటనే బయటపడుతూ ఆమె అంతే అందరిలో భక్తి ఏర్పడింది. చింతయ్యకు చితి ఏర్పాటు చేయించారు. వీరమ్మకు అగ్నిగుండం ఏర్పాటు అయింది. గుండం తవ్వడానికి ఒక కులానికి చెందిన వారు ఒప్పుకోకపోతే మాదిగ వారు వచ్చి తవ్వారంట. అందుకే సిరిబండి నాడు ఆ కులానికి ప్రాధాన్యత ఏర్పడింది. ముత్తైదువులు పసుపు దంచుతుంటే రోలు పగిలింది. వీరమ్మ తల్లి మోకాలు అడ్డుపెట్టి తను రోకటిపోటు వేసింది. ముత్తైదువులకు పసుపు కుంకుమలు పంచిపెట్టింది. ఆమె తెంచిన రోలు ఇప్పటికీ ఆలయం దగ్గర కనిపిస్తుంది. చింతయ్య చితికి తమ్ముడు భోగియ నిప్పు అంటించాడు. వేలాది ప్రజలు బోడున విడిపిస్తుండగా అత్తమావుడు బల్లుగనం శోక సముద్రంలో మునిగి ఉండగా పుణ్యస్త్రీలతో తోడికోడలతో పారాన్ని పెట్టించుకుని పెళ్లి కూతురులా పూలను తలలో అలంకరించుకుని పరివ్రత శిరోమణి వీరమ్మ తల్లి భర్త చితికి 3 సార్లు ప్రదక్షిణ చేసి బగబగమండే ఆ మంటల్లో తాను భర్త చితిపై చేరి అగ్నిగుండంలో సహగమనం చేసింది. ఆదర్శ మహిళగా మహిమగల తల్లిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రజల నీరాజనాలు అందుకుంటుంది. రాజప్రతినిధి జిన్నా సాహెబ్ వీరమ్మ తల్లి సతీ సాగమనం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి నిద్రపోయారు. ఆ రాత్రి నిద్రలో వీరమ్మ భర్త చింతయ్యతో కలలో కనిపించింది. స్త్రీలు పూజలు చేస్తున్నట్లు, వీరమ్మ వారి కోరికలు తీరుస్తున్నట్లు, గండదీపాల కాంతుల్లో వీరమ్మ తల్లి ఒక దుష్టశక్తిని కాలితో తన్నుతూ ఉయ్యాల ఊగుతున్నట్లు, గుడి పక్కనే పెద్ద చెరువు ఉన్నట్లు, అందులో వికసించిన తామర పూలు ఉన్నట్లు జిన్నా సాహిబ్ గారికి కలలో కనిపించిందంట. ఉదయం లేచి జమీందారు గారిని పిలిపించారు. తనకు వచ్చిన కలను జమీందారు గారికి చెప్పారు. అప్పుడు జమీందారు గారు నాకు కూడా ఇలాంటి కళ వచ్చిందని చెప్పారు. చింతయ్య మరణానికి కారణం తెలుసుకోవడానికి మనుషుల్ని పంపారు. కారణం సుబ్బయ్య అని. అమ్మవారి సాగమనం రోజే తీవ్రమైన బాధతో అతడు మరణించాడని తెలుసుకున్నారు. సుబ్బయ్య వంశం సర్వనాశనమై చివరికి వారసులెవరూ లేకుండా నిర్వంశమయ్యింది. అందరూ ఆలోచించి వీరమ్మ అత్తమామలతో సంప్రదించి గ్రామస్తులతో సమావేశం జరిపి సాగమనం జరిగిన చోటులో ఆలయాన్ని నిర్మించారు. చెరువు తవ్వించారు. వీరమ్మ తల్లి చింతయ్య విగ్రహాలను, ఉయ్యాల స్తంభాలను తయారు చేయించారు. జిన్నాగారు జమీందారు గారి సమక్షంలో వైభవంగా ప్రతిష్ట జరిగింది. ఆలయం ఉయ్యాల స్తంభాల ఖర్చును జిన్నాగారే పెట్టుకున్నారు. చెరువును తవ్వించిన ఖర్చును ప్రతి ఏటా మాఘశుద్ధ ఏకాదశి నుండి 15 రోజుల పాటు జరిగే ఉత్సవ ఖర్చును జమీందారు గారు భరించారు. ఆనాటి నుంచి ముందుగా మెట్టినింటి వారు, తర్వాత జిన్నాగారు, రాజుగారు, తర్వాత గ్రామస్తులు అమ్మవారి ఉత్సవాలను ప్రారంభించి కొనసాగించారు. పారుపూడి వంశం వారిని, జమీందారు గారిని, ప్రభుత్వాధికారులని ధర్మకర్తలుగా జిన్నాగారు నియమించారు. అంటే వీరమ్మ తల్లి తిరునాళ్ళను ప్రభుత్వ పరంగా నిర్వహించే ఏర్పాటు చేశారన్నమాట. అందుకే నేటికి పోలీసు వారిచే పసుపు కుంకుమ చీరసారలతో సంబరాలు ప్రారంభమవటం ఆనవాయితీగా వస్తుంది. అమ్మవారు ఉయ్యాల ఊగే ప్రదేశంలో ఎలాంటి భవనాలు ఉండవు. తన భర్తను హత్య చేయించిన కిరాటకుడు సుబ్బయ్యను కాలితో తన్ని చిరునవ్వు చిందిస్తున్నట్లు
ఉయ్యాల ఊగుతారని అందరూ నమ్ముతారు. ఆమె సాగమనం చేసిన 2-3 రోజులకే మాఘశుద్ధ ఏకాదశి రావడం, అదే భీష్మ ఏకాదశి కావడం, ఆ రోజు నుంచే ఉత్సవాలు ప్రారంభించడం జరుగుతుంది. సంతానం లేని మహిళలు ఆలయం పక్కనే ఉన్న చెరువులో స్నానం చేసి మెడలో ఒక మంగళసూత్రం తప్ప ఏ ఆభరణాలు ధరించకుండా తడి బట్టలతో వీరమ్మతల్లి గుడి చుట్టూ ప్రాణాచారం పడతారు. అంటే బోళ్ళ పడుకుంటారు. ఒళ్ళంతా తడిగా ఉండటం వల్ల కొద్దిసేపటికి మకట వస్తుందని, అమ్మవారు కలలో కనిపించి కాయ కానీ పండు కానీ చేతిలో పెట్టినట్లు కల వస్తుందని, అలా వస్తే వెంటనే సంతానం ప్రాప్తి కలుగుతుందనే విశ్వాసంతో చేస్తారు. ఇలా జరగడానికి కొన్ని గంటలు పట్టవచ్చు, లేక రోజులు పట్టవచ్చు. అది వారి పూర్వజన్మ సుకృతంపై ఆధారపడి ఉంటుందని నమ్మకం. అమ్మవారి అనుగ్రహం దొరకకపోతే కల రాదు. ప్రయత్నం ఫలించలేదని తెలుసుకుని వచ్చే ఏడాదికి మళ్ళీ ప్రయత్నం చేస్తారు. ఈ ప్రాణాచారాలు అమ్మవారి ఆలయం ప్రవేశించిన రోజు నుండి పౌర్ణమి దాకా చేస్తారు. పౌర్ణమి లేదా ఆ ముందు రోజు గరిష్టంగా ప్రాణాచారాలు చేసేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇదంతా తరతరాలుగా వస్తున్న ఆచారం. ప్రాణాచారం పట్టుకున్న వారికి తోడుగా వారి కుటుంబ స్త్రీలు సాయంగా ఉంటారు. వియ్యుడు విధుల్లో ఒక అద్భుత ఘట్టం. అమ్మవారి తిరునాళ్ళలో అత్యంత ఉత్కంఠపరమైన ఆధ్యాత్మిక వైభవం ముట్టుపడే రోజు ఏదైనా ఉందంటే అది 11వ రోజైన సిడిబండి వేడుక. ఈ సంబరాన్ని కళ్ళారా చూడడానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారు. ఈ సిడిబండి తయారీ వెనుక ఒక గొప్ప చరిత్ర ఉంది. ఉయ్యూరు శివాలయం వీడిలోని కొబ్బరి తోటలో నివాసం ఉంటున్న వడ్ల భక్తుల ప్రకాశరావు గారి కుటుంబం తరతరాలుగా ఈ బండిని అత్యంత భక్తి శ్రద్ధలతో సిద్ధం చేస్తున్నారు. విశేషం ఏమిటంటే ఈ సిడిబండి తయారీకి ఏ తాటి చెడును ఉపయోగించాలో స్వయంగా ఆ అమ్మవారి కలలో కనిపించి చెప్తారని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ దైవ సంకల్పంతోనే ఎంచుకున్న తాడి మూలను తీసుకొచ్చి దాని మధ్యలోకి చీల్చి చింత చెట్టు కలుపుతో చేసిన పాత చక్రాలపై అమర్చి ఈ భారీ సిడిబండిని సిద్ధం చేస్తారు. ఇక అసలు వేడుక మొదలయ్యాక వియ్యూరు వీధులన్నీ జనసముద్రాన్ని తలపిస్తాయి. పెళ్లి వయసు వచ్చిన ఒక దళిత యువకుడిని సిడిబండి చివరన ఉండే బుట్టలో కూర్చోబెట్టి ఊరేగిస్తారు. భక్తులు అరటిపళ్ళు, గుమ్మడికాయలు, చెరుకు ముక్కలు ఆ యువకుడిపైకి విసిరేస్తుంటే ఆ దృశ్యం వర్ణనాతీతం. దారి పొడవునా ఇల్లు ముందు మహిళలు వరాపోసి ఆరతులు ఇచ్చి కొబ్బరికాయలు సమర్పిస్తూ అమ్మవారి కృప కోసం ప్రార్థిస్తారు. సాయంత్రం అన్నా క్యాంటీన్ దగ్గర మొదలయ్యే ఈ ప్రయాణం డప్పుల మూటలు, భక్తుల కోలాహలం మధ్య రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆలయానికి చేరుకుంటుంది. చివరిగా ఆలయం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయడంతో ఈ మహాక్రతువు ముగుస్తుంది. ఇసుక వేస్తే రానంత జనంతో డప్పుల ఓరుతో ఆ రోజు వియ్యూరు పొలకించిపోతుంది. అమ్మవారి వైభవాన్ని చూసి తన్మయత్వం చెందడానికి 2 కళ్ళు చాలవంటే అది అతిశయోక్తి కాదు. చూశారుగా, ధర్మాన్ని రక్షించి అన్యాయాన్ని శాపంతో దహించి వేసిన వీరమ్మ తల్లి చరిత్ర. నమ్మిన వారికి కొంగు బంగారంగా మారి నేటికి మహిమలు చూపిస్తున్న ఆ తల్లి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆ తల్లిపై మీకున్న భక్తిని జై వీరమ్మ తల్లి అని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి అద్భుతమైన చరిత్రలు మరెన్నో తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేసి ఆ తల్లి చరిత్రను అందరికీ తెలియజేయండి.